ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేర్పులు జరిగాయి. గత ప్రభుత్వంలో పెంచిన విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల యథాస్థితిని కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1.96 కోట్లు ఉండగా దాన్ని 30 లక్షలు చేశారు. సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం 4.35 కోట్లు ఉండగా 1.99 కోట్లకు తగ్గించారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోను పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు. కాకినాడలో కొన్ని ప్రాంతాల్లో గజం ధరను 22,000గా ఖరారు చేశారు. ఏలూరు జిల్లాలో 15% నుంచి 15% వరకు విలువలు పెంచారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం జిల్లాలోనూ ధరలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. గురు శుక్రవారాల్లో కలిపి సుమారు 220 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి.